సో హాయ్ లవ్లీ పీపుల్, నేను మీ కౌశిక్ వర్మ. నా ముఖం మీద చిరునవ్వు కనిపిస్తుందా? యా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నాం మన లీడ్ కోడ్ జర్నీలో. ఈ లీడ్ కోడ్ సిరీస్ ఏదైతే ఉందో ఈ రోజు మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం. అలాగే ఈ రోజు మనం ఫస్ట్ సమ్ కూడా సాల్వ్ చేద్దాం లీడ్ కోడ్ది. సో యా, నేను ఈ వీడియోలో 3 మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ లీడ్ కోడ్, మనం లీడ్ కోడ్ ఎందుకు నేర్చుకోవాలి. అండ్ థర్డ్ టాపిక్ ఏంటంటే లీడ్ కోడ్ సమ్ చేద్దాం. ఒకటి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 1, టూ సమ్ ప్రాబ్లమ్ చేద్దాం. నేను ఆ 2 సమ్ ప్రాబ్లమ్ అయితే పైథాన్ అండ్ జావాలో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ అల్గోరిథం అయితే వైట్ బోర్డ్ మీద డిస్కస్ చేస్తాను. తర్వాత కంప్యూటర్లో రికార్డింగ్ ఆన్ చేసి మీకు ఎలా లీడ్ కోడ్లో సాల్వ్ చేయాలో చూపిస్తాను. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ లీడ్ కోడ్. లీడ్ కోడ్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్ యూజువల్గా మీ అందరికీ వచ్చి ఉంటుంది ఇది వరకు, అందుకే వీడియో చూడడానికి వచ్చి ఉంటారు. సో ఫస్ట్ బేసికల్గా లీడ్ కోడ్ అంటే ఏంటంటే ఒక కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక వెబ్సైట్ అనమాట. సో ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ప్రోగ్రామర్స్ అందరూ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఉంటారు. సో ఇప్పుడు నువ్వు ఇండియా నుంచి ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తున్నావు, అక్కడ రష్యా నుంచి ఎవరైనా సాల్వ్ చేయొచ్చు, యూఎస్ఏ నుంచి ఎవరైనా సాల్వ్ చేయొచ్చు, ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా ప్రోగ్రామ్ సాల్వ్ చేయొచ్చు. ఈ కాంపిటీషన్ బిట్వీన్ ఆల్ ప్రోగ్రామర్స్ టు డిరైవ్ ఎఫిషియెంట్ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లమ్, దీన్ని మనం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ ఎఫిషియెంట్ సొల్యూషన్స్ ని డిరైవ్ చేయడానికి వాళ్ళందరూ పడే కాంపిటీషన్ నే మనం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే వెబ్సైటే లీడ్ కోడ్. లీడ్ కోడ్ ఒకటైనా మన కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేయడానికి యూజ్ చేసే వెబ్సైట్, ఇంకేం వెబ్సైట్స్ లేవా అంటే నో, దేర్ ఆర్ వెబ్సైట్స్. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి. హ్యాకర్ ర్యాంక్ అని విని ఉంటారు, హ్యాకర్ ఎర్త్ అని విని ఉంటారు, కోడ్ ఫోర్సెస్, ఇలా బోల్డ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి యూజ్ చేసే వెబ్సైట్స్ ఉన్నాయి. బట్ ద మోస్ట్ పాపులర్ వెబ్సైట్ ఈస్ లీడ్ కోడ్. లీడ్ కోడ్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ లీడ్ కోడ్ అనమాట. ఫస్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ టాపిక్ గురించి. హాయ్ రా కౌశిక్. హే టీపీ. హాయ్ హాయ్ హాయ్, మంచి ఆనందంగా కనిపిస్తున్నావు. టీపీ అంటే నా పర్సనల్ పర్సన్, నాకు నా కెమెరాకి మాత్రమే కనిపిస్తాడు. అడుగుదాం, మంచి ఆనందంగా ఉన్నాడు. ఎందుకు ఆనందంగా ఉన్నాడు ముందు హాయ్ చెప్పరా వ్యూవర్స్. హాయ్ 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 హాయ్. ఏంటి విషయాలు మరి ఆనందంగా కనిపిస్తున్నావు? ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా రేపు? ఇంటర్వ్యూ నుంచి కాల్ వచ్చిందా? ఇస్రా. ఎప్పుడు ఇంటర్వ్యూ? రేపే 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 రేపేనా? మరి ప్రిపేర్ అయ్యా? మంచి ఆనందంగా కనిపిస్తున్నావు. అదే చూస్తున్నాను ఇప్పుడు యూట్యూబ్ లో ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి కదా, ప్రాజెక్ట్స్ చూసుకోవాలి ఇప్పుడు వెళ్ళి. అయితే మరి యూట్యూబ్ చేస్తున్నావు కదా, సరే అయితే మరి చేసుకో. ఓకే ఓకే బాయ్. మన పీపీఎడ్కి ఇంటర్వ్యూ రేపు ఏమవుద్దో చూద్దాం. వీడియో అయితే రేపు కంటిన్యూ చేద్దాం. వచ్చింది పీపీఎడ్ వచ్చింది. హే హాయ్ రా పీపీ. రా డల్ కనిపిస్తున్నావు. స్టార్టింగే కోడింగ్ క్వశ్చన్స్ పెట్టేశాడు రా. అయినా ప్రాజెక్ట్ ఉన్నాయనే ధీమాతో అవేం చూసుకోలేదు. అలాగే 100 మెంబర్స్కి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంట. సో వాళ్ళందరిలో 20 మెంబర్స్ని కావాలంట వాళ్ళకి. సో ఫస్ట్ ఫిల్టర్ చేయడానికి కోడింగ్ క్వశ్చన్స్ పెట్టేశాడు. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ టైం కొడుదు కానీ. చూసారు కదా పీపీఎడ్ స్టోరీ. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది అలాంటి సిచ్యువేషన్స్లోనే యూజ్ అవుతుంది అనమాట. సో నీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చి ఉండొచ్చు, నీలాగే 100 మంది కూడా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సో వాళ్ళందరిలో కంపెనీకి 20 మెంబర్సే కావాలంటే వీళ్ళందరినీ ఆ 100 మెంబర్స్లో ఆ 20 మెంబర్స్ని ఫిల్టర్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే ఫస్ట్ వెపనే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. ఆ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ రౌండ్ నువ్వు పాస్ అవుతానే, ఆ కోడింగ్లో నువ్వు పాస్ అవుతానే నెక్స్ట్ రౌండ్స్కి వెళ్తావు. నీ స్కిల్స్ చూసుకోవడానికి, నీ ప్రాజెక్ట్ చూపించడానికి, నీ స్కిల్స్ చూపించుకోవడానికి. డెవలప్మెంట్ సైడ్ ఇది అంటుండకపోవచ్చు, కానీ టెస్టింగ్ సైడ్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కోడింగ్ అనేది. సో లీడ్ కోడ్ అలాంటి సిచ్యువేషన్స్లో ఉపయోగపడుతుంది అనమాట. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఇస్తారు కదా వీళ్ళందరి కాంపిటీషన్ పెడతారు కదా ప్రోగ్రామింగ్లో. వీళ్ళందరిలో 20 మెంబర్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళందరిలో ఆ ప్రాబ్లమ్ ఎవరు ఎఫిషియెంట్గా సాల్వ్ చేశారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు ఆ 20 మెంబర్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఆ ఇంటర్వ్యూలో ఇస్తాడో ఆ ప్రాబ్లమ్స్ అనేవి లీడ్ కోడ్ నుంచే సెలెక్ట్ చేస్తాడు. ఆ లీడ్ కోడ్లో ఉన్న క్వశ్చన్సే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇస్తాడు. సో లీడ్ కోడ్ అందుకే వాడతారనమాట. ఈ కోడింగ్ ఛాలెంజ్, ఈ కోడింగ్ రౌండ్ గురించి ప్రాక్టీస్ చేయడానికి లీడ్ కోడ్ చాలా మంది వాడతారు. సో అదనమాట బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ లీడ్ కోడ్. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ సమ్ అయితే చేసేద్దాం. లీడ్ కోడ్ ఫస్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 1, 2 సమ్ ప్రాబ్లమ్. నేనైతే దీన్ని మీకు పైథాన్ అండ్ జావాలో అల్గోరిథం వైట్ బోర్డ్ మీద చెప్తాను. ఆ తర్వాత లీడ్ కోడ్లో నా కంప్యూటర్ ఆన్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో యా,
మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సమ్ సాల్వ్ చేద్దామా? రెడీగా ఉన్నారా మీరు? సో రండి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ సమ్ ఏంటంటే లీడ్ కోడ్ లో 2 సమ్ ప్రాబ్లం అనమాట. ఈ 2 సమ్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఆడు మనకి ఒక అరే ఇస్తాడు. ఈ అరే ఉందా 2, 7, 11, 15 ఇది ఒక అరే. ఈ అరేలో మనం ఏ 2 ఎలిమెంట్స్ కలిపితే 9 వస్తుందో ఆ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్సెస్ మనం రిటర్న్ చేయాలన్నమాట. ఇండెక్సెస్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, ఇది 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు ఏ 2 ఎలిమెంట్లు కలిపితే మనం 9 వచ్చింది? 2, 7 కదా, 2, 7 కలిపితే కదా 9 వచ్చింది. సో మనం ఏం రిటర్న్ చేయాలంటే 0, 1 రిటర్న్ చేయాలి. ఎలా రిటర్న్ చేయాలంటే అరేలో రిటర్న్ చేయాలి 2. సో ఈ అవుట్పుట్ మనం ఇలా రిటర్న్ చేయాలన్నమాట. సో దీనికి మనం ఇప్పుడు ఒక అల్గోరిథం రాయాలి. సో రండి అల్గోరిథం రాద్దాం. సో హాయ్ గైస్, లొకేషన్ అయితే చేంజ్ చేశాను ఎందుకంటే ఆ హుక్స్ ఏవైతే ఉన్నాయో బోర్డ్ వెయిట్ కాయలకి పడిపోయాయి. సో అందుకే లొకేషన్ లో సెట్ చేశాను. సో ఇక్కడ ఉన్న లొకేషన్స్ లో ఇదే కొంచెం బెటర్ గా కనిపించింది, అందుకే సెట్ చేశాను. సో రండి అల్గోరిథం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఈ సమ్ సాల్వ్ చేసినప్పుడు అనుకున్న అల్గోరిథం ఏంటంటే, ఫస్ట్ ఈ నమ్స్ అరే ఉంది కదా, ఈ నమ్స్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఒక్కొక్క దానిగా అటు సైడ్ పంపిస్తాం టార్గెట్ వైపు. అంటే ఫస్ట్ 2 ఏదైతే ఉందో ఈ 2 ని ఫస్ట్ టార్గెట్ వైపు పంపిస్తాం. టార్గెట్ వైపు పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ +2 ఇక్కడ -2 అవుతుంది. 9 - 2 ఎంత? 7 కదా. ఈ 7 ఈ 2 ఎలిమెంట్ ఏదైతే పంపించామో ఆ తర్వాత ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ లో చెక్ చేస్తాం ఈ 7 ఉందో లేదో. ఒకవేళ 7 ఉంటే ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ప్లస్ ఏ ఎలిమెంట్ అయితే అటు సైడ్ పంపించామో ఆ ఇండెక్స్ రిటర్న్ చేసేస్తాం. సో ఇది నాకు ఫస్ట్ సమ్ చేసినప్పుడు వచ్చిన అప్రోచ్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు చూపిస్తాను. సో మనం ఫస్ట్ ఫార్ లూప్ తీసుకుంటాం. ఫస్ట్ ఫార్ లూప్ దేనికంటే ఈ ఎలిమెంట్లు ఒక్కొక్క దానిగా 9 సైడ్ పంపించడానికి. ఫస్ట్ ఐ పాయింటర్ తీసుకుంటాం. I = 0 to length of nums -1. ఓకే, లెంత్ ఆఫ్ నమ్స్ -1 అనేది తీసుకున్నానంటే లెంత్ ఆఫ్ నమ్స్ ఎంత 4, కానీ ఇండెక్సెస్ ఎక్కడి నుంచి వెళ్తాయి 0, 1, 2, 3 వరకు వెళ్తాయి కదా. సో 4 - 1 3 వరకు వెళ్తాయని చెప్పి అలా తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం బేసిక్ ఆపరేషన్ ఏంటంటే రిజల్ట్ = టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ 5 అంతే కదా. నీకు ఈ టార్గెట్ సైడ్ ఏం పంపిస్తున్నా, ఒక్కొక్క ఎలిమెంట్ గా అటు సైడ్ పంపిస్తున్నా. ఫస్ట్ I = 0 అంటే ఫస్ట్ 2 ని పంపిస్తున్నాం, తర్వాత I = 1 అవుతుంది. I = 1 అంటే 7 పంపిస్తాం అలా అనమాట. ఇప్పుడు ఇంకో లూప్ తీసుకుంటాం ఇక్కడ ఫర్ j, ఎందుకంటే ఇప్పటి పంపించిన తర్వాత ఆ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఈ ఎలిమెంట్ తర్వాత ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ రిజల్ట్ అందులో చెక్ చేయడానికి ఈ ఫార్ లూప్ అనమాట. సో ఫర్ j = I + 1, ఎందుకంటే I = 1 అయింది, I = 0 అయింది అనుకోండి, ఆ నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి చెక్ చేయాలి కాబట్టి j = I + 1 అనమాట. ఓకే, టు లెంత్ ఆఫ్ నమ్స్ -1. ఓకే, ఫర్ j = I + 1 టు లెంత్ ఆఫ్ నమ్స్ -1. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ కండిషన్ ఏం చెప్తామంటే, ఇఫ్ ఒకవేళ ఆ రిజల్ట్ ఏదైతే మనం ఇక్కడ కాంప్యూట్ చేసామో ఈ రిజల్ట్ ఈ లిస్ట్ లో ఉన్న ఏదైనా ఎలిమెంట్ కి ఈక్వల్ అయిందో లేదో చూస్తాం. ఎలా చూస్తాం, నమ్స్ ఆఫ్ j = ఈ రిజల్ట్ అయింది అనుకోండి, ఏదైతే క్యాల్కులేట్ చేసాం రిజల్ట్, అప్పుడే మనం రిటర్న్ చేసేస్తాం అనమాట. రిటర్న్ ఈ ఐ ఎలిమెంట్ కదా పంపించాం అటు సైడ్, ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో అటు సైడ్ అదే కదా పంపించాం. సో ఐ ఇండెక్స్ ప్లస్ ఈ జే ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ ఉందో కదా అదే కదా రిజల్ట్ కి ఈక్వల్ అయింది కాబట్టి 2 పంపించేస్తాం. సో ఒకవేళ ఆ 2 ఎలిమెంట్ అసలు ఈ సమ్ ఈ లిస్ట్ లో ఉన్న ఏ 2 ఎలిమెంట్లు యాడ్ చేసినా రాలేదనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం ఎంటీ అరే రిటర్న్ చేసేస్తాం అన్నమాట. ఓకే, సో ఇదన్నమాట బేసిక్ అల్గోరిథం. నేను దీన్ని లీడ్ కోడ్ లో పైథాన్ అండ్ జావాలో చేసి చూపిస్తాను మీకు. సో పదండి లీడ్ కోడ్ లోకి వెళ్ళిపోతాం. సో హాయ్ గైస్, వెల్కమ్. ఇదైతే ఫస్ట్ లీడ్ కోడ్ హోమ్ పేజ్. మీరు ఫస్ట్ leadcode.com అని టైప్ చేయగానే ఫస్ట్ మిమ్మల్ని సైన్ ఇన్ అడుగుతుంది. ఆ సైన్ ఇన్ అవగానే మనం లీడ్ కోడ్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేస్తాం. అది మనం డైరెక్ట్గా రీడైరెక్ట్ చేసేస్తుంది లీడ్ కోడ్ హోమ్ పేజ్కి. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈ పైన ఈ nav బార్ లో కనిపిస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని, దీని మీద క్లిక్ చేస్తే మనం ప్రాబ్లమ్స్కి వెళ్తాం. సో ఇది ప్రాబ్లమ్స్ పేజ్ అనమాట లీడ్ కోడ్ లో. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ నుంచి ఈ పక్కన కనిపిస్తున్నాయి గ్రీన్ వివి, ఇవి నేను సాల్వ్ చేసినాం అనమాట. ఇప్పుడు మీకు ఫస్ట్ సమ్ మనం 2 సమ్ ప్రాబ్లమ్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ సమ్ అయితే ఇప్పుడు చేద్దాం. ఇలా బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను, ఇవి ఇక్కడ ఏమి ఉన్నాయో.
సో ఇక్కడ ఈ ట్రెండింగ్ కంపెనీస్ అని ఉన్నాయి. గూగుల్ 1519 అంటే గూగుల్ లీడ్ కోడ్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడిగింది 1519. సో ఇవి క్వశ్చన్స్ మనం చూడాలంటే మనకి ప్రీమియం ఉండాలి. ప్రస్తుతానికి అకౌంట్ లో ప్రీమియం లేదు, సో అది మనకి చూపించదు గూగుల్ క్వశ్చన్స్. సో ఇలా మనకి ప్రీమియం ఉంటే ఒరాకిల్ లీడ్ కోడ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగింది, టిక్ టాక్ ఎన్ని అడిగింది, ఇలా అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ గోల్డ్మెన్ సాక్స్, అడోబీ, ఇవన్నీ మనం ఈ సైడ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నేను సాల్వ్ చేసినవి టోటల్ 94 ప్రాబ్లమ్స్. ఇందులో ఈజీలో 36 సాల్వ్ చేశాను, మీడియంలో 50, హార్డ్లో 8 సాల్వ్ చేశాను. సో ఫస్ట్ మనం మన 2 సమ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నేను మీకు పైథాన్లో చేసి చూపిస్తాను. పైథాన్లో చేసిన తర్వాత జావాలో చేసి చూపిస్తాను. సో 2 సమ్ ప్రాబ్లం గురించి మనం అలగరిథం అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఇది అది ఇచ్చే అరే, ఇది టార్గెట్. మనం ఏం రిటర్న్ చేయాలంటే ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. ఏ 2 ఎలిమెంట్స్ కలిపితే మనకి 9 వస్తుందో ఆ ఇండెక్సెస్ మనం రిటర్న్ చేయాలి. సో ఓకే, ఇది మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ పైథాన్లో చేద్దాం. సో మన అల్గోరిథంలో ఫస్ట్ డిస్కస్ చేసుకుంది ఏంటి, ఫస్ట్ ఐ పాయింటర్ ఒక ఫార్ లూప్ వాడాలి కదా. ఐ పాయింటర్ ఏం చేస్తుందంటే ఆ నమ్స్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఐటరేట్ అవుద్ది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో అది రాద్దాం ఇక్కడ. ఫర్ ఐ ఇన్ రేంజ్ 0, లెంత్ ఆఫ్ నమ్స్. ఇక్కడ పైథాన్ లో నేను లెంత్ ఆఫ్ నమ్స్ వరకే రాశాను. -1 ఎందుకు రాయలేదంటే ఇది ఇక్కడ -1 నుంచి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ అనమాట. అంటే 0 నుంచి లెంత్ ఆఫ్ నమ్స్ -1 వరకు వెళ్తుంది. ఇది అంటే ఇది ఎక్కడ ఇచ్చామో ఆ -1 వరకు ఆ రేంజ్ వరకు వెళ్తుంది అనమాట. సో లెంత్ ఆఫ్ నమ్స్ వరకు తీసుకున్నాను. పైథాన్ లో ఇది అనమాట ఫార్ లూప్ సింటాక్స్. ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుంచి లెంత్ ఆఫ్ నమ్స్ -1 అది ఆటోమేటిక్ గా అయిపోద్ది. ఎందుకంటే లెంత్ ఆఫ్ నమ్స్ అక్కడికి వెళ్తే లెంత్ ఆఫ్ నమ్స్ వాల్యూకి వెళ్తే అయిపోద్ది. అది లెంత్ ఆఫ్ నమ్స్ ప్రీవియస్ వరకు వెళ్తుంది. సో అదనమాట. సో మన బేసిక్ ఆపరేషన్ ఏంటి, మనం ఫాలో అయిన బేసిక్ ఆపరేషన్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో జూమ్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ ఫార్ లూప్ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నిటి నుంచి ఐటరేట్ అవడానికి ఫార్ లూప్ అనమాట. సో మనం బేసిక్ ఆపరేషన్ ఏంటి, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ కదా మన బేసిక్ ఆపరేషన్. ఈ రిజల్ట్ ని అలాగే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ అరేలో ఉన్న అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ లోకి ఐటరేట్ అవుతాం. ఆ ఐటరేట్ అవడానికి ఫార్ లూప్ అనమాట. సో ఫస్ట్ రిజల్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. ఫస్ట్ ఈ 2 ఏదైతే ఉందో వెబ్కి పంపిస్తాం, తర్వాత 7 అలా పంపించి ఏదైతే పంపిస్తాం నెక్స్ట్ ఎలిమెంట్స్ లో చూస్తాం మనం ఈ రిజల్ట్ ఏదైతే కంప్యూట్ చేసామో అది ఉందా లేదో. సో అదనమాట ఈ బేసిక్ ఆపరేషన్ దీనికి. సో నెక్స్ట్ ఆపరేషన్ నెక్స్ట్ ఫార్ లూప్ దేనికంటే ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ అయితే పంపిస్తాం అటుపక్క, ఒకవేళ ఇప్పుడు మనం 2 అటుపక్క పంపించాం అనుకోండి, రిజల్ట్ ఏమవుద్ది 9 - 2 7 అవుద్ది. 7 అయితే ఇప్పుడు మనం 2 పంపించాం కదా, 2 తర్వాత ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 7, 11, 15 ఉన్నాయి కదా. ఈ ఎలిమెంట్స్ లో ఐటరేట్ అవడానికి మనం సెకండ్ ఫార్ లూప్ వాడతాం. సెకండ్ ఫార్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ ఐ ఇండెక్స్ ఏదైతే ఈ ఐ ఇండెక్స్ ఎలిమెంట్ అటుపక్క వెళ్ళిందో దాని తర్వాత నుంచి ఆ సెకండ్ లూప్ స్టార్ట్ అవుద్ది. సెకండ్ లూప్ అంటే మనం జే పాయింటర్ వాడుతున్నాం దానికి. సో ఫర్ జే ఇన్ రేంజ్ i+1, లెంత్ ఆఫ్ నమ్స్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏం కండిషన్ అంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ జే ఇజ్ ఈక్వల్ టు రిజల్ట్ మనం ఏదైతే కంప్యూట్ చేసాం అక్కడ అది అయింది అనుకోండి, ఓకే, అప్పుడు మనం రిటర్న్ చేస్తాం. ఏం రిటర్న్ చేస్తాం, ఒక లిస్ట్ రిటర్న్ చేస్తాం. ఆ లిస్ట్ లో ఏముంటది, ఐ, జే ఉంటుంది. ఈ ఐ ఏ ఎలిమెంట్ వెబ్ సైడ్ పంపించామో మళ్ళీ ఆ నెక్స్ట్ ఎలిమెంట్స్ లో చూస్తాం కదా ఐటరేషన్ లో, ఆ జే మనకి కనిపించింది అనుకోండి, ఆ ఏదైతే రిజల్ట్ కంప్లీట్ చేసామో అక్కడ కనిపిస్తే ఆ ఇండెక్సెస్ 2 రిటర్న్ చేసేస్తాం. సో ఒకవేళ మనకు కావాల్సిన సమ్ ఏదైతే లిస్ట్ లో లేదనుకోండి, ఏ 2 ఎలిమెంట్లు యాడ్ చేసిన లిస్ట్ లో మనకు కావాల్సిన టార్గెట్ రాలేదు. సో అలాంటి సందర్భాల్లో మనం ఎంప్టీ లిస్ట్ రిటర్న్ చేసేద్దాం. సో ఇదన్నమాట బేసిక్ కోడ్ దీనికి. సో ఇదైతే రన్ చేసి చూద్దాం ఒకసారి. సో రన్ చేద్దాం. ఈ పైన కనిపిస్తుంది కదా మీకు రన్,
ఇక్కడ రన్ చేయాలన్నమాట. ఫస్ట్ సో ఆ కోడ్ అయితే యాక్సెప్టెడ్ అయిపోయింది. కేస్ 1 యాక్సెప్టెడ్ అయిపోయింది, కేస్ 2 యాక్సెప్టెడ్ అయిపోయింది, కేస్ 3 యాక్సెప్టెడ్ అయిపోయింది. ఇది యాక్సెప్టెడ్ అయిపోయిన తర్వాత మనం సమ్ చేసినట్టేనా అంటే కాదు, ఇంకా టెస్ట్ కేసెస్ ఉంటాయి లీడ్ కోడ్ లో. టెస్ట్ కేసెస్ అన్ని ఎలా మనం చేసామని చూడాలంటే పైన సబ్మిట్ ఉంటుంది. ఇక్కడ పైన సబ్మిట్ కనిపిస్తుందా మీకు? ఈ పైన సబ్మిట్ కొడితే అన్ని టెస్ట్ కేసెస్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయితేనే మనం ఈ ప్రాబ్లం చేసినట్టు అనమాట. ఒకవేళ టెస్ట్ కేసెస్ అన్ని టెస్ట్ కేసెస్ లో ఒక్కటి కూడా పాస్ అవ్వకపోయినా మనకి ప్రాబ్లం వర్క్ అయిందని అది చూపించదు. సో సబ్మిట్ చేద్దాం. సో చూసారా ఇక్కడ యాక్సెప్టెడ్ అని వచ్చింది. సో నాది ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే రన్ టైమ్ లో లీడ్ కోడ్ లో 47.21 యూజర్స్ రిటర్న్ బీట్ చేసింది అనమాట. అదే స్పేస్ లో 88.82 మెంబర్స్ ని రిటర్న్ బీట్ చేసింది. నా కోడ్ ఏదైతే ఇక్కడ రాశానో ఆ కోడ్ లీడ్ కోడ్ లో 88.82 యూజర్స్ ఎవరైతే పైథాన్ తో కోడ్ రాశారో వాళ్ళందరినీ బీట్ చేసింది, 88% యూజర్స్ ని. అలాగే స్పేస్ టైం కాంప్లెక్సిటీలో 47.21 యూజర్స్ ని బీట్ చేసింది అనమాట. సో ఫస్ట్ మనం లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే 100% వచ్చేయాలని అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మనం బేసిక్ గా నెమ్మదిగా స్టార్ట్ చేద్దాం. నెమ్మదిగా స్టార్ట్ చేసి అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అవి అలా పెరుగుతుంది. ఫస్ట్ 47 వచ్చింది, మనకంటా ఎక్కువ మంది ఉన్నారని నిరాశ పడిపోకండి. సో ఇదే ఒక లెర్నింగ్ అనమాట. మనం అలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే అవి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి B10%. సో ఇదన్నమాట పైథాన్ లో బేసిక్ కోడ్. సో జావా అండ్ పైథాన్ అయితే రెండు సేమ్ గానే ఉంటాయి. కాకపోతే కొన్ని సింటాక్సెస్ మళ్ళీ లాస్ట్ సెమీకాలన్ కూడా పెట్టాల్సి వస్తుంది మనం. అంటే ఫస్ట్ టైప్స్ కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సి వస్తుంది జావాలో. సో ఎలాగో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు జావాలో చేద్దాం. సో జావాలో ఫస్ట్ మనం ఫార్ లూప్ చేయాలి కదా. ఫస్ట్ ఐ పాయింటర్ కి ఫార్ లూప్ రాయాలి. సో ఫార్ లూప్ జావాలో ఎలా వేస్తామంటే ఫార్ ఇంటీజర్ i is equal to 0 నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? i less than nums dot length length. ఓకే, నమ్స్ లెంత్ తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఈ కీవర్డ్ వాడతాం డాట్ లెంత్ అని. ఒకవేళ స్ట్రింగ్ అయింది అనుకోండి అప్పుడు పెరెన్సిస్ వాడతాం. ఇక్కడ లెంత్ పక్కన పెరెన్సిస్ వాడతాం. కానీ ఇక్కడ స్ట్రింగ్ కాదు కదా, ఎరే ఇచ్చారు కాబట్టి మనం లెంత్ వాడతాం. ఓకే, సో ప్రతి ఐటరేషన్ లో i++ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ లో i++ డిఫైన్ చేయాలి మనం. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అయితే మనం పెట్టాలి ఇక్కడ జావాలో. సో మన బేసిక్ ఆపరేషన్ ఏంటి? ఇంటీజర్ రిజల్ట్. ఇక్కడ ఇంటీజర్ ఈ టైప్ ఏదైతే ఉందో ఇది డిక్లేర్ చేయాలి జావాలో. పైథాన్ లో మనం మామూలుగా చేస్తాం రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i అని. ఇక్కడ మనం దీని టైప్ అయితే డిఫైన్ చేయాలి. ఎందుకంటే జావా టైప్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. టైప్స్ తీసుకుంటుంది, అది వెరీ స్ట్రిక్ట్ లాంగ్వేజ్. ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i కదా. సో మనం చేసిన ప్రతి స్టెప్ కి సెమీకోలన్ పెట్టాలి. ఈ ఫార్ లూప్స్ కాకుండా మనం ఏదైతే డిక్లరేషన్స్ అవన్నీ చేస్తామో అన్ని తర్వాత ఎండ్ లో సెమీకోలన్ పెట్టాలి, లేకపోతే ఎర్రర్ డిఫైన్ చేస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది మనకి. సో దీని తర్వాత ఇంకో ఫార్ లూప్. దేనికి? ఈ ఫార్ లూప్ ఏ ఎలిమెంట్ అయితే అట్ సైడ్ పంపిస్తామో ఎలిమెంట్ తర్వాత ఎలిమెంట్స్ అన్ని చెక్ చేయడానికి ఈ ఫార్ లూప్ అనమాట. ఈ ఫార్ లూప్ దేంతో డిఫైన్ చేస్తాం? జే పాయింటర్ తో డిఫైన్ చేస్తాం కదా. జే ఈజ్ ఈక్వల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? i+1 నుంచి కదా స్టార్ట్ అవుద్ది. సో i+1 j less than nums length of nums dot length కదా, length j++. ప్రతి ఐటరేషన్ తర్వాత j++ చేయాలి మనం. సో మన ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాం. ఇఫ్ కండిషన్ లో ఇక్కడ మనం పైథాన్ లో ఇది ఇవ్వక్కర్లేదు ఇక్కడ, కానీ జావాలో ఈ పెరెన్సిస్ ఇవ్వాలి. సో కండిషన్ ఏంటి మనకి? నమ్స్ ఆఫ్ j is equal to రిజల్ట్ అయితే అప్పుడేమో కదా మనం ఇండెక్సెస్ రిటర్న్ చేస్తాం. ఇక్కడ జావాలో ఇండెక్సెస్ ఎలా రిటర్న్ చేయాలంటే రిటర్న్ న్యూ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ అని చెప్పి ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం అరే డిఫైన్ చేస్తాం జావాలో. సో 0,1 అన్న i, j ఇలా రిటర్న్ చేస్తాం. ఇక్కడ రిటర్న్ చేసిన తర్వాత లాస్ట్ లో సెమీకోలన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవి రిటర్న్ స్టేట్మెంట్స్ కదా. సో లాస్ట్ లో సెమీకోలన్ ఇవ్వాలి.
అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి లిస్ట్ లో ఏ ఎలిమెంట్స్ లేవనుకో, ఏ 2 ఎలిమెంట్స్ కలిపినా టార్గెట్ రాలేదు అనుకోండి, అప్పుడు మనం ఎంటీ అరే రిటర్న్ చేయాలి కదా. సో అప్పుడు రిటర్న్ న్యూ ఇంట్ ఎంటీ అరే. సో ఇదన్నమాట బేసిక్ జావాలో కోడ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు. రన్ చేద్దాం. సో యాక్సెప్టెడ్ అని వచ్చింది. 3 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయాయి జావాలో. దీన్ని సబ్మిట్ చేద్దాం. ఎంత మన కోడ్ ఏదైతే రాసామో అది ఎంతమంది బీట్ చేసిందో చూద్దాం. ఓకే, సో మన కోడ్ ఏదైతే ఉందో అది టైం కాంప్లెక్సిటీలో 51.95 యూజర్స్ ని బీట్ చేసింది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏదైతే ఉంటుందో అది 44.64 MB తీసుకుంది మన కోడ్. బీట్స్ ఎంతమంది అని 71.2 యూజర్స్ ఎవరైతే జావాలో కోడ్ రాశారో వాళ్ళందరినీ బీట్ చేసింది మన కోడ్. సో ఇదనమాట మన ఫస్ట్ ప్రాబ్లం, 2 సమ్ ప్రాబ్లం. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో మన 2 సమ్ ప్రాబ్లం అయితే చేసేసాం. So we'll meet in the next video with another problem. Thank you for watching.